జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం రావటం, అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ తగిలేటువంటి లాటిలాగా, అలానే కుడి ఎడమలాగా, అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు. అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే కనుక ఆ 7.5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలానే ఏలినాటి శనితో బాధిస్తున్నటువంటి చాలామందికి 9 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వాళ్ళు, ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళు, దశాస అంతర్దశల వాళ్ళు, అంటే మానవాళి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పొచ్చు. గ్రహరీత్యా కావచ్చు, అలానే ప్రకృతి రీత్యా కావచ్చు, అలానే వైపరీత్యాల వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేరే మార్పు వస్తున్నది చెప్పొచ్చు. అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా, ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు, ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, విజ్ఞానాలు కావచ్చు, అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు. అలానే మనకి ఆ తొలగొచ్చు. ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలగిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు. అలానే మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది. ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ 2025 సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి, భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి. అందులో మనకి ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి బుధుడు, అలానే శని భగవానుడు, అలానే మనకి రాహువు కేతులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి, అంటే 18 మాసాలకు ఒకసారి, కొన్ని 8 మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు. మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు. అలానే మనకి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక చంద్రుడు మారుతూ ఉంటాడనమాట. అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది, శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉండడం వలన ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దానికి సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక. అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ఒక విషయం, ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో 2025 సంవత్సరం ఈ మార్చి నెలలో 29వ తారీఖున సాయంత్రం 4:21 25 అంటే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు, మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందన్నమాట. గత 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం, ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం, అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు. అంటే 6 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు, షణ్ముఖ అంటారు. ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన 12 రాశుల వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి, శుక్రుడు, బుధుడు, అలానే మనకి రాహువు, అలానే మనకి చంద్రుడు, రవి కూడా, వీళ్ళందరూ కలిపితే 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి 31వ తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది. అంటే దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట. అయితే
ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాటి యొక్క పరిమాణం, పరిజ్ఞానం, పరిభాష, పరివ్యాస, అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి, వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి, ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసుల పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము. ఏదైతే మనకి మిథున రాశి వాళ్ళకి ఈ సప్తగ్రహ కూటమి ఉందో, అలానే ఈ సప్తగ్రహ కూటమికి, అలానే మనకి ఈ పంచగ్రహ కూటమికి, షణ్ముఖ గ్రహ కూటమికి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహ కూటమి మార్చి 29వ తారీఖు రావడం కరెక్టే, వాస్తవమే. అయితే ఈ గ్రహాల వల్ల మీనరాశి వాళ్ళకి కొంతమేర బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎలాగా ఉంటుందంటే జాబులు వెసులుబాట్లు, గృహశోభ, వాహన కొనుగోలు, ఏదైనా ఆఫీసులు మార్చుకునేదానికి అన్ని రకాలుగా కూటమి బాగుంటుంది. ఎప్పుడైనా మొదలుపెట్టినటువంటి కొత్తగా బిజినెస్ ఏమైనా ఇంతకుముందు మొదలుపెట్టుండే కనుక ఈ కొత్త సంవత్సరం గ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ గ్రహ కూటమిలో ఖచ్చితంగా మీకు ఆ ఒక బిజినెస్ ఏదైతే ఉందో ఆ నరదిష్టి నరకోశ పోయేసి ఈ బిజినెస్లో మీరు రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు బిజినెస్లో రాణిస్తారు. కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కూడా మీరు మొదలు పెట్టుకునే దానికి బాగుంటుంది. అయితే మీకు పాల ఉత్పత్తులు కానీ, లేడీస్ ఎంపోరియం కానీ, బట్టల వ్యాపారం కానీ మొదలుపెట్టుకున్నట్టయితే కనుక మీకు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎవరైనా కాంట్రాక్ట్ రంగాల్లో కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, బిల్డర్స్ రంగంగా ఉంటే కనుక, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సప్తగ్రహ కూటమి వల్ల వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అదృష్టం ఇంకా రావాలనుకుంటే కనుక మనం చివరిలో ఇచ్చినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు కూడా మీరు తప్పనిసరిగా ఆచరించినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి సప్తగ్రహ కూటమిలో కనుక మీ పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఆ పెద్దల నుంచి వచ్చేటువంటి పాపాలు, శాపాలు ఏవైతే ఆ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు కూడా విముక్తి కలిగేందుకు మీరు ఎక్కడైనా సముద్ర స్నానం కూడా ఆచరించినట్టయితే కనుక, నదీ స్నానం ఆచరించినా కూడా మీకు ఆ రుమ్మతులు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి నరదిష్టి నరకోశ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి నరదిష్టి నరకోశ పోయేందుకు కూడా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల అదృష్టాలు కలిసి వచ్చడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ సప్తగ్రహ కూటమి, ఏదైతే మనకి షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ పంచగ్రహ కూటమి కూడా మీకు ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఉంటుంది 2025 సంవత్సరంలో. ఈ యొక్క గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేదానికి విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే, పాలిటిక్స్లో ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మాటల ద్వారానే సంపాదించే విధంగా ఉంటారు. మాటలు చెప్పి ఎవరినైనా హిప్నటైజ్ చేసేలా ఉంటారు. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీళ్ళ మీద రాజ్యం నడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు చెబితే రాష్ట్రాలు, రాజ్యాలు కూడా నిలబడేందుకు, కోల్పడేందుకు కూడా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి విపత్తులున్నా కూడా, ఎలాంటి తగాదాలున్నా, ఎలాంటి గొడవలైనా, పోలీస్ స్టేషన్లలో, కోర్టుల్లో వ్యవహారాలు ఉన్నా కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళని తీసుకెళ్తే కనుక మాట్లాడగలుగుతారు. ఏదన్నా పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే కూడా మిథున రాశి వాళ్ళు రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పోటీ పరీక్షలు కూడా రాసుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు లాయర్లుగా ఎల్ఎల్బి చదువుకోవడం వల్ల, పోలీసు సంబంధించిన గ్రూప్ 1 చదువుకోవడం వల్ల, డాక్టర్లు చదువుకోవడం వల్ల కూడా ఎక్కువ రాణించేందుకు, మెడికల్ ఫీల్డ్లో కూడా బాగా రాణించేందుకు ఉంది. కాబట్టి కమ్యూనికేషన్, హెచ్ఆర్ లాంటి జాబ్స్ కూడా మీకు బాగా రాణిస్తాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మాసం మొత్తం కూడా గ్రహరీత్యా కూటమి ఉంది కాబట్టి ఈ కూటమిలో ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టయితే అందరూ కూడా రాణించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా మిథున రాశి వాళ్ళకి అదృష్టం లాంటి మనం చివరిలో చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు కూడా మనం ఆచరించినట్టు అయితే కనుక మీకు అన్ని రకాల ఈ గ్రహనిత్యం ఉన్నటువంటి కూటములన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా మీరు ఆ శివుని ఆరాధించింది, ప్రతిరోజు కూడా మీరు ఏదైనా దైవారాధన చేసుకుంటే కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి. ఈ ఒక మాసంలో జన్మించిన వాళ్ళు, ఈ కూటమి మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాన్ని వెళ్ళేటువంటి స్థాయికి వెళ్తారు. కాబట్టి ఏ రోజైనా సరే జన్మించవచ్చు. ఈ ఏప్రిల్ మాసం మొత్తం ఎప్పుడు జన్మించినా కూడా రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజులుగా ఉండేటానికి ఉంటారు. కాబట్టి ఆ మేర జన్మిస్తే కూడా మంచిది. ఈ మాసంలో కనే వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ పరిహార నిమిత్తం కూడా ఈ రాశి వారు ఏం చేయాలంటే ఈ మాసం మొత్తం కూడా మీరు చేసుకోవచ్చు. అలానే మనకి ప్రతి ఇంట్లో మీకు అందరూ తెలిసే ఉంటుంది గసగసాలు అని ఉంటాయి. ఈ గసగసాలు, దాల్చిన చెక్క ఏదైతే మీకు ఉన్నదో ఆ జీరా ఉంటుంది, ఈ జీరా, అలానే మనకి ధనియాలు, మిరియాలు
ఇవేవైతే ఉన్నాయో ఈ పంచగ్రహ కూటమికి, ఈ షణ్ముఖ గ్రహ కూటమికి, అలానే షష్టగ్రహ కూటమికి మీరు ఇవేవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి దినుసులన్నీ కూడా తీసుకొని మీరు ఏదైతే దిష్టి తీసేసుకొని కనుక ఈ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఇవి అన్నీ కూడా తప్పకుండా చేసినట్టయితే కనుక మీకు బాడీలో ఉన్నటువంటి రుమ్మతులు, అలానే వాతపిత్త కఫం నుంచి వచ్చేటువంటి రుమ్మతులు, ఏవైతే ప్రకృతి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు, అలానే గ్రహారీత్యా ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఇంటిల్లిపాది ఉండేటువంటి చిట్టీలు అంటే మనకి కిచెన్లో ఉండేటువంటి వస్తువులు, వంటింట్లో ఉండేటువంటి వస్తువులతోనే గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేదానికి ఈ 4 వస్తువులు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ 4 వస్తువులు మీ తల చుట్టూతో దిష్టి తీసేసుకొని మీకు ఆ పొయ్యి దగ్గర ఒక జల్లెడ స్టీల్ జల్లెడలో వేసి కాల్చేసి ఆ పౌడర్ని బయట వేసేసినట్టు వాటర్లో వేసినట్టయితే మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేలా ఉంటుంది. అలానే ఈ పౌడర్ ఏదైతే కాలినటువంటి ఈ పౌడర్ బూడిద ఉంటుందో ఈ బూడిదని తీసుకొని 1 లీటర్ నీళ్ళల్లో పోసేసి ఆ లీటర్ నీళ్లు ఇంటి బయట కనుక మీరు చల్లినట్టయితే ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేలా ఉంటుంది. అలానే మన ఈ రాశిలో కనుక ఎవరైనా గాలి చోకి గాలి పట్టి మైండ్ బాగాలేకుండా ఏదైనా ప్రాబ్లంగా ఉండి మైండ్ ఎదగలేకుండా చదువు రానటువంటి వాళ్ళు కానీ మైండ్ ఇంకా మెచ్యూర్ మైండ్ రానటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ దినుసులు 5 గసగసాలు, అలానే మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా తీసుకొని మీరు ఆ జీలకర్ర కూడా కలుపుకోవాలండి. ఈ వస్తువులన్నీ కూడా మీకు ఎన్ని ఒక చిటికెడు సుమారుగా అంటే ఒక 10 గ్రాములు 10 గ్రాములు 10 గ్రాములు సుమారుగా తీసుకొని కనుక మీరు మీ చుట్టూతో క్లాక్ వైజ్గా దిష్టి తీసేసుకొని ఆ చల్లిడ ఏదైతే ఉందో సిమ్లో పెట్టేసుకొని ఆ జల్లెడలో కాల్చినటువంటి దాన్ని మీరు వాటర్ 1 లీటర్ వాటర్లో పోసేసి కనుక ఉండి ఆ వాటర్ని కనుక ఇంటి బయట 6 బయట కనుక మీరు చల్లినట్లయితే అదే అపార్ట్మెంట్లో ఉండేవారైతే కనుక గడప ముందు సింహద్వారం గడప ముందు ఆ బాటిల్ని ఉంచినట్లయితే కనుక మినిమం ఆ బాటిల్ 2 రోజులైనా అక్కడ ఉండాలి. ఆ తరువాత ఆ బాటిల్ తీసుకెళ్ళేసి మీరు ఎక్కడైనా దూరంగా పడివేసినట్టయితే మీ ఇంట్లో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, ఆ వాస్తు ప్రకారంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అలానే ఎదగలేని మైండ్ సెట్టు, అలానే చిన్నపిల్లలు ఏదైనా రోగం ఉన్నా, నరదిష్టి నరఘోష ఉన్న అన్ని రకాలుగా సమాప్తమయ్యేలా ఉంటుంది. కాబట్టి మన వంటిల్లే మనకి ఆరోగ్యపరంగా ఉంటుంది. మన వంటిల్లో దొరికేటువంటి దినుసులతోనే కూడా మనం రెమెడీ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము, గ్రహరీత్యా దోషాలు పోతాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ మార్చి 29 నుంచి ఈ రెమెడీ చేయవచ్చు. ప్రతిరోజు చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు, 2వ రోజు చేసినా ఇబ్బంది ఏం లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఈ రెమెడీ ఈ మాసం మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం కూడా చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల దోషాలు తొలగిపోయేసి అదృష్టం ఉంటుందని చెప్పవచ్చు. అలానే మనకి అంజీర్ అని దొరుకుతుంది. ఈ అంజీర్ ఒకటి, కిస్మిస్ అని దొరుకుతాయి. ఈ కిస్మిస్ ఈ 2 కూడా కలిపి తినడం ద్వారా రోజుకు ఒక 10 గ్రాముల చొప్పు అయినా సరే కలిపి తినడంతో పాటు పాలల్లో వేసుకొని వాటి జ్యూస్ ఏదైతే ఉందో ఆ 2 జ్యూస్ తీసి పాలల్లో వేసుకొని నైవేద్యం ఏదైనా స్వామివారికి మీ దేవుని మందిరంలో నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఎవరికైనా అప్పులు రావాలంటే కూడా అప్పులు రావాలంటే కొత్తగా అప్పు చేయడం కాదు, మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ అప్పులు కూడా వసూలేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.